నీ వివాహంలో దేవుడు కనిపించకపోతే నీ వివాహము నిలబడ్డము సులభము కాదు. నీ వివాహంలో సమస్య వచ్చినప్పుడు ఆ సమస్య తీర్చబడ్డము సులభము కాదు. అప్పుడు మీలో కొంతమందికి ప్రశ్న రావచ్చు, అన్న ఒక్క నిమిషం, అంటే దేవుని చిత్తానుసారంగా వివాహం చేసుకుంటే సమస్యలు రావా? భార్య భర్తల మధ్య మనస్పర్ధలు రావా? కుటుంబంలో కొట్లాటలు రావా? ఖచ్చితంగా వస్తాయి. దేవుని చిత్త ప్రకారం వివాహం చేసుకున్నా సరే ఆ కుటుంబంలో ఇబ్బందులు ఉంటాయి, ఆ కుటుంబంలో ఆర్థిక సమస్యలు ఉంటాయి, ఆ కుటుంబంలో మనస్పర్ధలు ఉంటాయి, ఆ కుటుంబంలో భార్య భర్తల మధ్య గిల్లి కజ్జాలు ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి. అప్పుడు మీ ప్రశ్న ఏమిటంటే, మరి దేవుని చిత్తానికి వ్యతిరేకంగా చేసుకున్న పెళ్ళిళ్ళలో ఇవన్నీ ఉంటున్నాయి, దేవుని చిత్త ప్రకారం చేసుకున్న పెళ్లిలో కూడా ఇవి ఉంటాయి అంటున్నారు, ఇక డిఫరెన్స్ ఏమిటి? డిఫరెన్స్ ఉంది. ఏమిటది? దేవుని చిత్త ప్రకారం నువ్వు పెళ్లి చేసుకుంటే నీ కుటుంబంలో ఏదైనా సమస్య వస్తే చిన్నగా దేవుని దగ్గరికి వెళ్ళి అడిగే హక్కు నీకుంటుంది. ప్రభువా, నువ్వు చెప్పావు కాబట్టి అతన్ని చేసుకున్నాను ప్రభువా, ఈరోజు అతను నాకు నరకం చూపించేస్తున్నాడు, నీ చిత్తం అని చెప్పి నేను వివాహం చేసుకున్నాను, ఈరోజు నన్ను కష్టపెట్టేస్తున్నాడు ప్రభువా, నువ్వే జవాబు చెప్పాలి. దేవుడు జవాబు ఇస్తాడు. అర్థమైందా? కానాన్లో ఒక వివాహం జరుగుతుంది. ఆ వివాహానికి యేసుక్రీస్తుని కూడా పిలిచారు. ఇప్పుడు ఆ వివాహంలో యేసు కనిపించాడు. ఆ వివాహంలో యేసు ఉన్నాడు. ఆ వివాహంలో సమస్య వచ్చింది, ద్రాక్షరసం అయిపోయింది. మూడో కంటికి తెలియకుండా యేసుక్రీస్తు ఏం చేశాడో తెలుసా? నీళ్లను ద్రాక్షరసంగా మార్చేసి ఆ వివాహంలో దాపరించిన సమస్య మూడో కంటికి తెలియకుండా సమాచేసేసాడు. యేసు ఆ వివాహంలో ఉన్నాడో, ఆ వివాహంలో సమస్య వచ్చినప్పుడు ఆ సమస్యకు యేసుక్రీస్తే పరిష్కారం ఇచ్చాడు. అర్థమవుతుందా? నీ వివాహంలో యేసు కనిపించకపోతే నీ వివాహ బంధము, వివాహ కుటుంబం కొట్టుకుపోతుంది. అడుగుతున్నా, నీ వివాహంలో క్రీస్తు ఉన్నాడా? కనిపించటం లేదా? నీ కుటుంబంలో క్రీస్తు ఉన్నాడా? కనిపించటం లేదా? ఒకవేళ క్రీస్తు కనిపించకపోతే క్షేమంగా సుమా, కనిపించటం లేదు. నీ ప్రయాణంలో యేసు కనిపించటం లేదు, నీ పనిలో యేసు కనిపించటం లేదు, నీ ప్రయత్నాల్లో యేసు కనిపించటం లేదు, నీ పరిచర్యలో యేసు కనిపించటం లేదు, కొన్ని సందర్భాల్లో ప్రసంగాల్లో యేసు కనిపించటం లేదు. దురదృష్టం. ఒకవేళ యేసు కనిపించకుండా నువ్వు ఏది చేసినా సాధించగలిగింది ఏమీ లేదు.